నా భార్య ఉపాసనకి ఎలాంటి కష్టం లేకుండా ఇద్దరు మెగా వారసుల్ని తీసుకొచ్చి లావణ్యపై ప్రశంసల వర్షం కురిపించుకుంటూ వచ్చేసిన రామ్ చరణ్. అయితే రామ్ చరణ్ ఉపాసనకి 10 సంవత్సరాల తర్వాత ప్రిన్సెస్ పుట్టడం జరిగింది. అయితే మెగా ఫ్యామిలీలో వారసుడు ఎప్పుడొస్తారా అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక వారసురాళ్ళే తప్ప వారసులు మాత్రం రాకుండా పోయారు మెగా ఫ్యామిలీలో. అయితే రీసెంట్గా లావణ్య త్రిపాఠి ట్విన్స్కి జన్మనిచ్చింది. అయితే లావణ్య త్రిపాఠి రాకతో వారి ఫ్యామిలీలోకి మంచి హ్యాపీనెస్ వచ్చిందని చెప్పుకోవాలి. ఇక ఉపాసనకి ఏమాత్రం తగ్గిపోకుండా మర్యాదల్లో కానీ, చూసుకోవడంలో కానీ ఉపాసనతో పోల్చుకుంటే లావణ్య ఏమాత్రం తక్కువ కాదు. అయితే ఈ విధంగా మెగా ఫ్యామిలీలోకి వచ్చాక లావణ్య తన కెరీర్ పైన ఫోకస్ని తగ్గించి తన ఫ్యామిలీ పైన మాత్రమే ఫోకస్ని పెంచుకుంటూ వచ్చారు. ఇక తన హస్బెండ్ అయినటువంటి వరుణ్ తేజ్ పైన, అలాగే తన ఫ్యామిలీ పైన ఫోకస్ని అయితే రీసెంట్గా లావణ్య కవల పిల్లలకి జన్మనిచ్చిందని ఇక వీరి ఫ్యామిలీ అంతా ఎమోషనల్ అయితే వచ్చేస్తూ ఉన్నారు. అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆనందం ఇప్పుడు లావణ్య రాకతో, లావణ్య డెలివరీతో నిజమైన